మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో నిర్వహించిన అభివృద్ధి కమిటీ ప్రత్యేక సమావేశంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల నివాసం ఉండే కేసీఆర్ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంత కాలనీగా మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో కాలనీలో అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించేందుకు చర్యలు చేపడతామని, వారం రోజుల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రతను కాపాడుతూ కాలనీ శుభ్రతలో భాగస్వాములు కావాలని, చోరీల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నికలు కూడా నిర్వహించారు. మనకు డెవలప్మెంట్ కమిటీ ఇది. డెవలప్మెంట్ కోసము ఫస్ట్ బస్సు, తర్వాత డ్రైనేజీ, రోడ్లు, వాటర్. ఇప్పుడు నేను కాలనీ పోతే అడిగారు, వాటర్ కు ఇబ్బంది అవుతుంది, పెళ్లిలు దావతలు అవన్నీ పెట్టుకుంటున్నాం కదక్క, ఫస్ట్ మనకు బోర్ కావాలి, అప్పుడు వేస్తామంటే వద్దన్నారు కదా. ఇప్పుడు మొట్టమొదట బోర్ వేయాలి అని చెప్పి మహిళలందరూ నన్ను అడిగారు. నువ్వు ముందుకు పోతా అంటే నేను అద్దన్నారు. మాకు కూడా అర్థమైంది, బాలమనక్క ఎప్పుడు కోపం వస్తుందో తెలియదని చెప్పి అందుకే నేను చాలా సార్లు అడిగిన, మన సుబ్రహ్మణ్యాన్ని నిలిపించుకుందామని చెప్పి కూడా చాలా సార్లు అడిగిన. వద్దక్క నాకు తీసుకొచ్చింది, ఈ దాకా ఊకున్నా, ఇప్పుడు కట్టేసిన. అందుకనే మనకు వాళ్ళు లేని మనకు పనులు కావు. తగులు పడే బయటకు వెళ్ళినా ఇప్పుడు మనం అన్నమైనాక మనం మహిళా కమిటీ కూడా అనుకున్నాం. బయట ఇందులో వీరా ఇట్లా అది ఆడలేవాడు గౌరవ చేసేయాలి. నువ్వురా అయినాక మనం మహిళా కమిటీ కూడా అనుకున్నాం. బయట ఇందులో వీరా ఇట్లా అది ఆడలేవాడు గౌరవ చేసేయాలి. నువ్వురా ఏమన్నా ఆఫర్లు ఇస్తాడని ఆశించినాము. ఆయన బంపర్ ఆఫర్లు ఇచ్చిండు. చాలా సమస్యల మీద మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఆయన ఎక్కువ చెప్పిండు. త్వరలోనే ఒక 3 నెలలు కాకపోతే 6 నెలల్లో ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే ఆయన చేశాడని కూడా ఆశిస్తున్నా. మనం ఇప్పుడు కమిటీ అని అనుకున్నాము, అది ఒక 10 నిమిషాల తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇప్పుడు డెవలప్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది. సెంట్రల్ లైనింగ్ మార్కింగ్ రేపు చేస్తారు. నేషనల్ హైవేలో వచ్చి అది మార్కింగ్ చేసినాక ఎవరెవరు ఇండ్లు పోతున్నాయో చూసి వాళ్ళకి ఎట్లా అలాట్ చేస్తాం. ఇంట్లోనే వాళ్ళు వచ్చేస్తారు ఖచ్చితంగా. వాళ్ళు 50 మంది వెళ్తారా, 40 మంది వెళ్తారా, 60 మంది వెళ్తారా వాళ్ళని చూసి ఎన్ని చూసి వాళ్ళకి అలాట్ చేస్తాం. ఇంకా ఎవరన్నా బయట ఉండి ఇలా రాకుండా వాళ్ళు ఉత్తరే తాళాలు వేస్తే అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇద్దాం. ఖచ్చితంగా మీరు అందరూ సహకరిస్తే వాళ్ళకి నోటీసులు ఇద్దాం. వచ్చి ఉండమందాం. మనం వాళ్ళకి ఒకసారి ఇల్లు ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళని ఏదో కొట్టకూడదామని కాదు, వాళ్ళు వచ్చి ఉండమని చెప్దాం. వాళ్ళు ఏమైనా చేసుకొని నీట్గా ఉండాలి, కాలనీ మాత్రం నీట్గా ఉండాలి. ఖచ్చితంగా మనం అది మీరు చూసుకోరా. కిరాయి లోపల 6 నెలల లోపల అద్భుతమైన కాలనీ అవుతుంది ఇది. ఈ కాలనీలో వచ్చి ఉండడానికి ఊర్లోకి వెళ్ళి వస్తారు ఇడికి. ఎందుకంటే మేము ఇచ్చింది ఏదో 1,00,000 2 లక్షలు కాదు. రామాయంపేట ఊరు పుట్టినప్పటి నుంచి కూడా బెదిరియుండ్రి, అవి చెయ్యరు. లేకుంటే మాత్రం మీ కాలనీలో ఖచ్చితంగా 8 జైలు పోతారు. 10 మంది 20 మంది అది పక్కా జరుగుతుంది. గంజాయి కేసులు కొంతమంది పోతారు, దొంగతనం కేసులు కొంతమంది పోతారు. కాబట్టి మీరు అందరు సంఘటితంగా ఉండుర్రి. ప్రతి ఇంట్లో కొట్లాడకూరు, అందరు కలిసి ఉండుర్రి, కలిసి పని చేసుకొని మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారు కానీ హనుమంతన్న కానీ మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళు ఇవాళ స్వేచ్ఛ చేయబట్టే ఇవాళ ఎక్కడ లేని నిధులు రామాయంపేటలో పెడుతున్నాం. మెదకులు లేని ఫండ్స్ కూడా రామాయంపేటలో పెట్టుకొని పని చేస్తున్నాం. ఒక్కొక్క వర్క్స్ అన్ని చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ పొద్దున 7:30కే మనం ఎంఆర్ఓ, అప్పటికి 8 గంటలకే రమ్మన్నారు వీళ్ళు. కానీ ఎంఆర్ఓ నుంచి బస్ స్టాండ్ వరకు రోడ్ అధ్వానమైన రోడ్ స్టార్ట్ చేసినాం ఇవాళ పని. ఇలా ఎస్సీ కాలనీ దాసైన్ల మొత్తం రోడ్లు ఇవాళనే స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా డ్రైనేజ్ చేసి లైన్ రోడ్లు స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క వార్డు అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. మీ కాలనీ కూడా పూర్తి స్థాయిలో చేపిస్తాం. నేను వీళ్ళకి పదే చెప్పడం జరిగింది. ఓట్లన్నీ నిన్ను ఉన్న వాళ్ళు ఇళ్ళకి మార్చుకుంటే అవసరం. రామాయంపేట పట్టణంలోని కేసీఆర్ కాలనీ అక్కయ్యలకు, అన్నదమ్ములకు, పత్రికా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కాలనీలో అన్ని సమస్యలు వీళ్ళందరికీ నేనే చెప్పడం జరిగింది. మీ కాలనీలో డ్రైనేజీలు బాగాలేవు, రోడ్లు బాగాలేవు, మీ తొవ్వలు బాగాలేవు, ఆ కాలనీ వేస్ట్ కాలనీ ఇల్లు తప్ప వేరే ఏది బాగాలేదు, ఇళ్ళనే కరెక్ట్ అని వీళ్ళని అడగడం నేనే జరిగింది ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత. అవునన్నా అన్ని బాగాలేవు, మరి మేము ఏం చేద్దామంటే అన్ని పనులు చేపిద్దాం, విడతల వాడుగా చెప్పడం జరిగింది. తాత్కాలికంగా అంటే మనం